Freedom Wellness Center lo unnanu. Thank you so much, Praveen Garu, for inviting me for the grand launch. And I would like to take this moment to congratulate the founder, Mr. Praveen, who has come up with this amazing concept. Ikkada the main important feature entante they're introducing something called a Nadi machine. Honestly, I mean, somebody like me who travels a lot, నేను ఎన్నో ప్లేసెస్కి వెళ్ళాను, బట్ ఈ టెక్నాలజీ, ఈ మషిన్ని నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. సో ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో బేసికలీ వాట్ దిస్ డస్ ఇస్ మన నాడి అంటే మన పల్స్ని డిటెక్ట్ చేసి మనకి ఏంటి మంచిదో, లైక్ ఏం థెరపీస్ తీసుకోవాలో. సో దే హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ డాక్టర్స్ హూ లైక్ యునో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా చూసుకుని మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి డిటెక్ట్ చేయడమే తప్ప అవి కాకుండా దే ఆల్సో లైక్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హైదరాబాద్లో ఇలాంటి ఒక ప్లేస్ ఓపెన్ అయింది, బికాస్ ఐ ఫీల్ లైక్ ఇక్కడ నీడ్ ఉంది, బట్ ద నీడ్ ఇస్ నాట్ మెట్. అండ్ ఐ వుడ్ ఎంకరేజ్, స్ట్రెస్ చాలా ఉంది. ఐ అగ్రీ, స్ట్రెస్ చాలా ఉంది. అండ్ ఇప్పుడు కన్వెన్షనల్ డాక్టర్స్ కంటే ఐ ఫీల్ లైక్ పోస్ట్ కోవిడ్ కన్వెన్షనల్ డాక్టర్స్ దగ్గరికి ఐ మీన్ డెఫినెట్లీ వెళ్తారు, బట్ చాలామందికి ఇలాంటి అన్కన్వెన్షనల్ ప్రాక్టీసెస్ వేర్ ఐ ఫీల్ ఇట్స్ మోర్ ఆర్గానిక్, ఆయుర్వేదిక్. What is the right word that I'm looking for here? Ayurvedic. Yeah, ఇలాంటి ప్రొసీజర్స్ చేయించుకోవడంలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ రైట్ బికాస్ అందరికీ అన్నీ సూట్ అవ్వవు, బట్ దిస్ ఈజ్ వన్ సచ్ ప్రాక్టీస్ దట్ అది ఏ ఏజ్లో ఉన్నా కూడా ఐ ఫీల్ దట్ ఎవ్రీబడి షుడ్ ట్రై ఇట్. అండ్ ఎక్కువ ఆల్ దీస్ ఎలోపతిక్ మెడిసిన్స్ ఇవన్నీ అది ఒకవైపు, దిస్ ఈజ్ అన్ అదర్ న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్. అండ్ ఐ ఫీల్ ఎవ్రీబడి షుడ్ డెఫినెట్లీ కమ్ అండ్ ట్రై దిస్. అంటే నేను ఈరోజు ఇక్కడ ఇది లాంచ్ చేయడానికి వచ్చానని చెప్పట్లేదు. ఐ ఆనెస్ట్లీ బిలీవ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ ఇలాంటి ప్లేసెస్ ఎక్కువ ఓపెన్ అవ్వాలి అండ్ పీపుల్ షుడ్ కమ్ అండ్ ఎక్స్ప్లోర్ దిస్. ఇన్ఫ్యాక్ట్ ప్రవీణ్ గారు చెప్తున్నారు దట్ దే ఆర్ ఓపెనింగ్ సంథింగ్ కాల్డ్ అ వెల్నెస్ విలేజ్ వేర్ పీపుల్ కమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఈ ప్రాక్టీస్ని follow chesi. I think the results will be amazing. Yes. And congratulations once again to you and everybody who is involved in this project. I think it's a great venture and I'm very happy for you. మీరు ఎలాంటి హెల్త్ జాగ్రత్తలు తీసుకుంటారు? బ్యూటీకి సీక్రెట్ అంటే నావి అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. ఐ మీన్ ఐ స్టిక్ టు ఈటింగ్ గుడ్ ఫుడ్, జంక్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్, డైలీ ఒక 30 minutes ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో లైక్ బేసిక్ థింగ్స్, కానీ కన్సిస్టెంట్గా నేను చేస్తూ ఉంటాను టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. స్ట్రెస్ కంట్రోలా ఆనెస్ట్లీ లైక్ నాకు దిస్ థెరపీ నాకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అగైన్ లైక్ వన్స్ అ మంత్, ఇది స్పాకి రిలేటెడ్ కాదు, బట్ జనరల్గా లైక్ వెల్నెస్ సెంటర్స్ అండ్ స్పాస్ ఇవన్నీ ఐ ఫీల్ లైక్ మైండ్ రిలాక్సేషన్ ఇస్తాయి, ఫిజికల్ రిలాక్సేషన్ ఇస్తాయి, మెంటల్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా ఇస్తాయి. So yeah, I mean at least once a month I visit a place that makes me feel mindful and takes care of my overall well-being, both like physical, mental, everywhere. Any project you are working on? Yeah, the next release will be Harihara Veeramallu, which hopefully will release in March of this year. Telugulo ఆ ప్రాజెక్ట్ ఉంది రిలీజ్కి. రీసెంట్గా హరికథ అనే ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సీన్ ఇట్. చూడకపోతే తప్పకుండా చూడండి. అండ్ నేను తమిళ్లో ఎక్కువ వర్క్ చేస్తున్నాను, లైక్ 3 projects నావి తమిళ్లో షూటింగ్ నడుస్తుంది ఇప్పుడు. సో యా, థ్యాంక్ యూ.